హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం పచ్చడి పట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నిల్వ పచ్చళ్ళు పట్టుకోవడము కష్టమేమీ కాదండి. మనకి పర్ఫెక్ట్ కొలతలు అలాగే కొన్ని టిప్స్ పాటిస్తే ఎవరైనా ఈజీగా నిల్వ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం క్యాలీఫ్లవర్ పికిల్ ట్రై చేశాను. ముక్కలు క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇలా తెల్లగా ఉండే మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలానే మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే పచ్చడికి బాగుంటాయి. ఇప్పుడు ముక్కలని కప్పుతో మెజర్ చేసుకుందాం. ఇక్కడ నాకు క్యాలీఫ్లవర్ ముక్కలు 2 కప్పులు అయ్యాయి. దీన్ని బట్టి మనం మిగతా మెజర్మెంట్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 3 కప్పుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. వాటర్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కలిపిన హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవటం వల్ల ముక్కలు క్లీన్ అవుతాయి. అలాగే ఏమన్నా పురుగులు ఉన్నా కానీ చనిపోతాయి. ఎక్కువసేపు ముక్కలు వాటర్లో ఉంచాల్సిన అవసరం లేదు. 1 నిమిషం తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని హాట్ వాటర్లో నుంచి తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇంట్లో ఫ్యాన్ కింద అయినా కానీ లేదా ఎండలో కానీ ముక్కల తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ముక్కలకి అసలు తడి అనేది లేకుండా ఆరబెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పచ్చడి కోసం ఒక పెద్ద కమలకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి ఒక 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది. చింతపండుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా చింతపండు గుజ్జు తీసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు పచ్చడిలో చింతపండు గుజ్జుకు బదులుగా నిమ్మకాయ రసమైనా వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న చింతపండు పేస్ట్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మీకు చింతపండు అడుగున అంటుకోకుండా ఉంటుంది. మీకు వాటర్ అంతా పోయి థిక్గా అయ్యేంత వరకు పేస్ట్ని ఉడికించుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు పేస్ట్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మంటని సిమ్లోనే ఉంచుకొని మెంతులని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను మెంతుల క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. నేను వేరే చట్నీ కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెంతులు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మనం ఎక్కువ టైం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి పప్పు నూనె కానీ లేదా పల్లి నూనె కానీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం చట్నీయే చేసుకుంటున్నాను కాబట్టి నార్మల్గా కుకింగ్కి యూజ్ చేసుకునే ఆయిలే తీసుకున్నాను. ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ అండి. మీకు క్యాలీఫ్లవర్ ముక్కలు ఎంతసేపు ఆరబెట్టినా తడి అనేది ఆరలేదు అనిపిస్తే ఇలా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ముక్కలని 1 నిమిషం వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే ఒక 6-7 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూను మెంతులు ఆవాల పిండి వేసుకున్నాను. నెక్స్ట్ దీనిలోనే 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ క్వాంటిటీ పచ్చడి వేసుకునేటప్పుడు కొంచెం తక్కువే వేసుకోవాలి. మీకు సరిపోకపోతే లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారానికి అలాగే బయట సూపర్ మార్కెట్లో కొన్న కారానికి స్పైసీనెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అడ్జస్ట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలోని ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారము అన్నిటినీ ముక్కలకి బాగా పట్టించాలి.
నిల్వ పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి అంటే మనం పచ్చడికి యూజ్ చేసే బౌల్ కానీ ఏదైనా కానీ తడి అనేది లేకుండా ఉండాలి. ఇలా ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీనిలో పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పచ్చడిలో చింతపండు వద్దు అనుకుంటే ఈ టైంలోనే దీనిలో ఒక 2 లేదా 3 నిమ్మకాయల రసం తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు సరిపోలేదనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. వండే తర్వాత మీకు ముక్కలపై ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు పచ్చడి పాడవకుండా నిల్వ ఉండాలి అంటే పచ్చడిలో ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోవాలి. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉండాలి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి. ముక్కలు క్రంచీగా పుల్లగా నోటికి చాలా రుచిగా ఉంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.